ఎక్కడ ఏ నోట్ లేకుండా ఇవాళ ఈ గవర్నమెంట్ అంటే చిన్నోళ్ళు పెద్దోళ్ళు అనకుండా కార్యక్రమంలో అంటే ఇప్పుడు ఇంతవరకు మేము చూడని అభివృద్ధిని మేము చాలా చక్కగా చూస్తున్నాం. అంటే ఈ గవర్నమెంటే మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మాలాంటి పేద ప్రజలకు కానీ ఉన్నపాటి పేద ప్రజలకు కానీ అన్నా క్యాంటీన్ విషయంలో కానీ ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ చూసుకుంటే మళ్ళీ మనం ఇప్పుడు చూస్తామో లేదో తెలియదు కానీ అలాంటి అభివృద్ధిని తీసుకొచ్చి భోగాపురంలో పెట్టారు. మాది శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం. ఈ ఉత్తరాంధ్రకి ఇంత వేరం ఇంత డెవలప్మెంట్ ఇలా అవుద్దని మేము కలలా కూడా ఊహించలేదు. అంత బాగా జరిగినందుకు చంద్రబాబు నాయుడుకి కానీ లోకేష్ బాబు గారికి కానీ మా ఉత్తరాంధ్ర ఎప్పుడు రుణపడి ఉంటుంది. అది పక్కా. ఎందుకంటే మాకు తెలిసినంత విషయం మా పిల్లల చూస్తారో లేదు కానీ మేము చూసాం. మాకు చాలా గర్వంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. మీ మీడియా మిత్రులకి డెవలప్మెంట్ జరగలేదు అనే వాళ్ళకి అసలు మీరు ఏం చెప్తారు సార్? అసలు డెవలప్మెంట్ జరగట్లేదు ఇక్కడ అనే వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళు గుడ్డోళ్ళు అనుకుంటాను నేనైతే. ఎందుకంటే క్లియర్గా కనిపిస్తుంది. మాలాటోళ్ళు ఎడ్యుకేషన్ లేని వాళ్ళకి కానీ మాలాంటి పేదవాళ్ళకి కానీ మధ్యతరగతి కుటుంబాలకు కానీ క్లియర్గా కనిపిస్తుంది. డెవలప్మెంట్ అంటే ఏంటో అసలు అభివృద్ధి అంటే ఏంటో అనేది క్లియర్గా కనిపిస్తుంది. అది మనం చెప్పవలసిన లేదు. కొంతమంది ఎవరో ఏదో అనుకున్నా అది మనకు అనవసరం. మరి మైటీడీపీ యాప్ కానీ వీటన్నిటిని అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇంటింటికి తిరగడం కానీ వీటన్నిటిని ఎలా చూడొచ్చు? మైటీడీ యాప్లో మాత్రం చాలా చక్కగా లోకేష్ బాబు ఏం చేస్తున్నారు, అలాగే చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు తెల్లారులేసి ఆ యాప్లో చూస్తేనే మాకు క్లియర్గా అర్థమవుతుంది ఎంతవరకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది. స్కూల్ పిల్లల విషయంలో కానీ స్కూల్ విషయంలో కానీ బాబు గారు బాగా చాలా నీట్గా శుభ్రంగా ఎక్కడికక్కడ స్కూల్ కానీ పిల్లల భోజనాల విషయంలో కానీ అన్నా క్యాంటీన్ విషయంలో కానీ చాలా చక్కగా దూసుకెళ్తున్నారు. ఉత్తరాంధ్రలో పక్కాగా ఎక్కడ ప్రెసిడెంట్ విషయాల్లో కానీ ఎంపీటీసీ విషయాల్లో కానీ ఎమ్మెల్సీ విషయాల్లో కానీ ఎక్కడ మరి ఇంకా ఆగవండి. పక్కాగా టీడీపీ వస్తుంది. మరి ఈసారి మేమే అధికారంలోకి వస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డికి కానీ వాళ్ళ పార్టీ వాళ్ళకి కానీ మీరు ఏం చెప్తారండి? వాళ్ళు అంటే వాళ్ళ ఆలోచన అది, కానీ ఎవరు బాధ వాళ్ళు పడుతున్నారు. కానీ కంపల్సరీగా టీడీపీ వస్తుంది. మరి మొన్నటిదాకా చూసుకున్నట్టయితే మెగా డిఎస్సిలో చాలా అవకతవకలు జరిగాయని చెప్పేసి లోకేష్ గారిని రాజీనామా చేయమని చెప్పేసి వాళ్ళు చేసిన ధర్నాలకు కానీ వాటికి కానీ మరి లోకేష్ గారేమో అసెంబ్లీలో రండి ఎదురు కూర్చొని మాట్లాడదాము అని చెప్పేసి కూడా అన్నారు. మరి వాళ్ళు దానికి స్పందించారంటారా? స్పందించలేదు. ఆ తర్వాత పెద్దలు కూడా మన టీడీపీ పెద్దలు కూడా రమ్మంటున్నారు. రమ్మన్నప్పుడల్లా వాళ్ళు ఏదో సాకులు చెప్పుకొని బయటికి వెళ్తూ ఏదేదో మాట్లాడుతున్నారు. అవి కరెక్ట్ కాదు. అంటే టీచర్ పోస్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, ఉద్యోగాలు చేసుకున్నారు. అలాంటి వాళ్ళ మీద బురద జల్లి పార్టీ కంపు చేసుకున్న తప్పు కానీ అంత మించింది. మీ శ్రీకాకుళం జిల్లాలో ఎలాంటి అంటే అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయండి మీకు మీ జిల్లాలో? బ్రహ్మాండంగా అంటే నేనే 50 లక్షలు రోడ్డు వర్క్ చేశాను. సిమెంట్ రోడ్డు వర్క్ మా కాలనీ చాలా చక్కగా తయారైంది. ఒకప్పుడు అడుగు పెట్టలేని ఈదు మేము చాలా చక్కగా తయారు చేసుకున్నాం. 50 లక్షలు సిమెంట్ వర్కులు కూడా మాకు ఇచ్చాయి. మాకు కొంత బిల్లులు కూడా పడ్డాయి. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడ ఏ ఇబ్బందులు లేవండి. చాలా ఎమ్మెల్యేలు కానీ ఎంపీ కానీ వీళ్ళందరూ మాకు సహకరిస్తున్నారు. మేము చక్కగా పనిచేస్తున్నాం. వాళ్ళ తరపునే మేము ఎక్కడ కూడా అడుగు జాడకుండా వాళ్ళ వెనకాతలే పనిచేస్తున్నాం. చంద్రబాబు గారు ఎన్నో పనులు చేసి పెడుతున్నా కావున అదేవిధంగా చంద్రబాబు గారు గ్యాస్ బండ్లో 3 బండ్లు ఇచ్చి రోడ్లు ఓపిస్తున్నారు చంద్రబాబు గారు. అదేవిధంగా ఏ బండి బస్సుకు ఊళ్ళే ఆడపిల్లకి అక్క చెల్లెళ్ళకి అన్నలకి తమ్ముళ్ళకి అందరికీ చంద్రబాబు గారు బస్సు పోయి పెట్టే కావున ఈ రోజున చంద్రబాబు గారు ఏ బండ్లైనా కాళ్ళ నీళ్ళు కూడా వదిలేలా కావున అదేవిధంగా అనగారి సత్యప్రసాద్ గారు రేపటి నిజవర్గ శాసనసభ్యుడు శ్రీ అనగారి సత్యప్రసాద్ గారు అక్క చెల్లెళ్ళకి ఇల్లు కట్టిస్తున్నారు కావున అదేవిధంగా మంచి పళ్ళు గుళ్ళు కూడా సత్యప్రసాద్ గారు చేసి పెడుతున్నారు కావున అదేవిధంగా సత్యప్రసాద్ గారు రోడ్లు పోపిస్తున్నారు కావున ఏ పళ్ళు అయినా సత్యప్రసాద్ గారు చేసి పెడుతున్నారు కావున అందరికి అక్కల చెల్లెలా మీరు మర్చిపోవద్దు అని నేను కలిసిగా నేను ఒక తమ్ముడుగా అన్న తమ్ముడుగా నేను గుర్తు చేసి చెబుతున్నారు. మీరు నీకు అంటే నువ్వు హ్యాండిక్యాప్డ్ ఒక కాల్ లేదు అయినా కానీ మరి అంత దూరం నుంచి ఎందుకు వచ్చావు ఇక్కడికి? నేను పార్టీ కోసం
తెలుగుదేశం పార్టీ కోసం నేను పార్టీ కోసం ప్రాణం కోసం ప్రాణం చేస్తున్నాను. నేను సత్యప్రసాద్ గారు మీరు అక్కల చెల్లారా మీరు మనసు గుర్తుపెట్టుకొని చంద్రబాబుని సత్యప్రసాద్ గారిని మీరు గెలిపేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రాణమైన చనిపోతాయని నేను కోరుకుంటున్నాను. మరి అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు న్యాయం జరగట్లేదని ప్రతిపక్షాలు అంటున్నాయి కదా. చంద్రబాబు అనగా సత్యప్రసాద్ గారు నాకు పనులు చేసి పెడుతున్నారు. నాకు అనగా సత్యప్రసాద్ గారు చంద్రబాబు పనులు చేసి పెడుతున్నారు. నాకు ఏ పని అయినా అనగా సత్యప్రసాద్ గారు నాకు ఏ పని చేసి పెడతాను. చంద్రబాబు గారు కూడా చేసి పెడతాను కావున అదేవిధంగా అదేవిధంగా దుర్గప్రసాద్ బాబాయి దుర్గప్రసాద్ బాబాయి రోడ్లు పోపించి కమ్మాలకి బల్బులు వేపించి అదేవిధంగా యానాదులకి బట్టలు ఇచ్చి బియ్యం ఇచ్చి అదేవిధంగా ఆ యానాదులకి ఒక 5,000 రూపాయలు ఇచ్చే విధంగా మళ్ళా పిచ్చుకెళ్ళి అందరికీ ముసలాళ్ళకి కుర్రాళ్ళకి ఎవరికైనా కాదుగా పని చేసి పెడుతున్నా కావున 20 లక్షలు ఖర్చు పెట్టి ఆయన దుర్గప్రసాద్ బాబాయ్ చేసి పెడుతున్నా కావున నేను కోరుకుంటున్నా కావున అదేవిధంగా బొరిసీని బాబాయి ఊరి పెద్ద మనిషి ఊరికి పెద్ద మనిషి ఆయన చేసిన పనులు ఊరికి ఇంటింటికి మంచి పనులు చేసి పెడుతున్నా కావున ఆయన ఎన్నెన్నో సహాయం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవన్నీ జరిగినాయా? అదేవిధంగా జగను ఏ పని ఒక్కడ పని కూడా ఇలా అదే బిమిత్తానికి డబ్బులు ఇచ్చి లంచం ఇచ్చి జనాలకు లంచం తీసుకుని ఇచ్చి చేసే పని జగను. అది రాంగ్ చెప్పు జగను. అదే మా చంద్రబాబు గారు ఇంటింటికి 3 గ్యాస్ బండ్లు ఇచ్చి రోడ్లు పోపించి ఏ పైన మా చంద్రబాబు గారు కాలువగా వదిలేసి ఏ పైన మంచి పనులు చేస్తున్నారు. అదేవిధంగా మా సత్యప్రసాద్ కూడా గుళ్ళు సహాయం ఇల్లు అన్ని పనులు చేసి పెడతారు. అదే నా సహాయం మా అనగా సత్యప్రసాద్ సహాయం చేసి పెడుతున్నామని మీకు సెలవు అండి. మీకు వందనాన్ని పడమటి వెంకట గోపకృష్ణ టీడీపీ రేపల్లా టీడీపీ కార్యకర్త.